దమ్ము ధరిస్తే 2024లో నీ పంచాయతీలో 1 ఓట్ల మెజార్టీలో గెలివి నా ఆస్తి 25 కోట్లు ఉంది, నేను నీకు ఇస్తా. దమ్ముంటా ఇంకా నీకు దమ్ము 25 కోట్లు నీకు ఇస్తా. నువ్వు ఒకవేళ 1 కోట్ల మెజార్టీ తెగిపోతే నీ ఆస్తి పూర్తి ప్రజలకు ఇచ్చే నాకు ఇస్తావా? కడతావు ఛాలెంజ్? నీ పంచాయతీ మాది కూడా వద్దు, లేదు ఆ పంచాయతీ కట్టు, నీకు దమ్ముంటా. సైలెంట్ గా ఉండమని చెప్పండి వెనకాల. మేము డ్రెస్ మీట్ ఇస్తామంటే ఆదగ్రైనా సరే, ఈ డ్రెస్ మీట్ ఇచ్చేసి మళ్ళీ మేము అక్కడ పోతే మిగతా కాకుండా ఏంటంటే మా ఊళ్ళకి పోయినాం. పోతే ఎలాంటి అయింది ఇష్యూ అయింది, కేసు పెట్టి బస్సులు కాల్సిన సరే అది అయిపోయా. అలాగే మేము గుమ్మరావతి ఎలక్షన్ అయ్యే ఎలక్షన్ కుమారగిరి పంచాయతీలో 150 పంచాయతీ వాళ్ళంతా వచ్చినారు, మండలం వాళ్ళు వచ్చినారు. అందరూ కూడా ఏమి లేదు, 25 కోట్ల రూపాయలు ఇస్తామన్నాడు. ఆయన ఇస్తే తీసుకోపోదామని వచ్చినారు. అది చేయకపోతే బయట దిగేసి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అది ఉదయం ప్రసక్తి లేదు అనేసి ఇప్పుడు ఇంకో కుమారమిల్లి పంచాయతీ కూడా మండలంలో తెలుగుదేశం వాళ్ళంతా కూడా అనేది అదే. వాళ్ళు ఎందుకు వదులుతాము? ఛాలెంజ్ చేసి చిటికేసి మాట్లాడే వీడియో పెడతాము చూడండి. ఛాలెంజ్ ఉంది. ఏం సార్ దానికి ఇప్పుడు ఎంపీ వస్తారు, మాకు కూడా తెలియదు. ఎవరికో తెలిసింది అందరూ వచ్చేసారు. నువ్వు ఆయన వచ్చినా సరే రాకపోయినా కూడా ఎవరు రాకుండా దాని తప్పట్లో ఇప్పుడు మన సర్పంచ్ కూడా మాకు అన్యాయం జరిగింది రావడం అన్నది కాదు. మేమేమి ఆయన సర్పంచ్ నీకు అన్యాయం జరిగింది మేము నడలేదు. మా సర్పంచ్ కూడా ఉంటారు. ఆ సర్పంచ్ వచ్చి మాకు చెప్పడం మాకు ప్రాబ్లం అయింది, మాకు డబ్బులు లేదు చేశారంటే ఈ సర్పంచ్ తినేయాలంటే ఈ మాపాలి సర్పంచ్ ఎవరు ఏమేమి తినేయాలంటే అది కూడా చూద్దామని మేము రావడం ఇస్తే సార్ మెయిన్ కాన్సెప్ట్ ఇది సార్. ఈ బిల్లు కన్నా మెయిన్ కాన్సెప్ట్ 25 కోట్లు. అది వీడియో ప్రెస్ రిపోర్ట్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, దానికి మీరు బీగా వాళ్ళ వల్ల కాదంటే అది ఉండే లోకల్ లీడర్స్ చెప్తే
అరేంజ్ చేసుకో పెట్టాము. మీరు ఎందుకు పెడతలేదు? ఎందుకు ఇంకా దాన్ని అర్థమవుతా మీకు? మన హెడ్ క్వార్టర్స్ పెట్టలేదంటే అయితే మీరు సచివాలయం ఉద్యోగులు కూడా సార్ చెప్పిందా? మేము తెచ్చిపెట్టుకోవడము మా నాయకుని తెచ్చి పెట్టుకోండమ్మా. మీరు కదా మీరు ఉద్యోగం మా చంద్రబాబు నాయుడు జీతం నుంచి మిమ్మల్ని పెట్టుకోండి. మీరు ఏ పని చేయండి. ఎవరిలో పక్కన వస్తే కాదు సార్, పక్క మండలంలో ఎవరైనా వచ్చి చూస్తే మమ్మల్ని ఏమంటారు సార్? ఉన్నారా లేదా అని అడిగారు. నాకు తెలిసి ఇన్ని రోజులు ఆ ఫోటోనే ఉన్నాయేమో అనుకుంటా జగన్ దే. అదే నాకు కూడా డౌట్. ఇప్పుడే బయట ఉండిపోయినాం కదా, ఇప్పుడు తీసి ఇప్పుడు మాకు కూడా తీసి పడేయండి. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టు రూపాయలు కొనుగోలు చేసి ప్రజలు చేసింది ఏమీ లేవాడు. అందుకే మీరు మీకు సవాల్ విసురుతాము. వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము. అది 2020లో నేను సర్పంచ్ అయినప్పుడే మాట ఇచ్చిన ఊరు గ్రామానికి వర్కులు చేసినాము. ఆ వర్కులు దాని ప్రకారం 2021 వర్క్ చేసి 2022లో బిల్ రికార్డ్ చేసినాం, ఎంపుట్ రికార్డ్ చేసినాము. ఆ 2022 నుంచి మేము అడుగుకుంటూనే ఉన్నాం, బిల్లు పెట్టన్నా మాకు బిల్ పెట్టానా అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్ పెట్టకుండా 2023లో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు. కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల. ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా పేమెంట్ నా అకౌంట్ పెట్టాను నేను రిక్వెస్ట్ చేయడం లేకుంటే వారికి కూడా పెట్టించుకోండి. మరి ఇన్ని రోజులు వెయిట్ చేయించి ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను. కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి, లేకుండా పోతే పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీకందరూ తెలియజేస్తాం. ఓటు దాదాపు 13 లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్. అట్లా కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు. అది మా వర్క్, మేము చేసిన వర్క్. కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్కి పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్కులు చేసినాం. ఆ వర్కులు కూడా బిల్లు రావాలి. నాకు దాదాపు 12 నుంచి 13 లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాలా. ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విషయం వారం రోజుల నుంచి అడుకుంటాను. ఎంపీడో అండి. ఎంపీడో ఏం చెప్పినంటే 20 బుధవారం వచ్చి తీసుకోండి, బుధవారం వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పినాడు. కాబట్టి ఈరోజు వచ్చినాను. ఈరోజు ఎవరు రాలేదు. దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే వానికి ఇవ్వడం, ఏదో ఒకటి కానీ ఎట్లయితే అర్థం చేసుకోవచ్చు. నా ప్రైవేట్ నాకు రిలీజ్ చేయాలి. అది ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకున్నారు. వాళ్ళ భార్య పెట్టుకో, వాళ్ళు వదిన ఎంపీ మండల్ గ్రాంట్ వర్కే. అది మండల్ గ్రాంట్ వర్కే. బుధవారం రోజు వచ్చి తీసుకున్నా సెటిల్మెంట్ చేస్తామని చెప్పినారు. కాబట్టి వచ్చినాము. వాళ్ళు చేయలేదు. కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా, మాకు అమౌంట్ సెటిల్ చేయాలి. నువ్వు వచ్చి ఫస్ట్ ఏం చెప్తా ఉంటే ఈ ముద్రం తోటి నువ్వు వైసీపీ వైసీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు వర్క్ చేసినాను. 2021లో ముదురుతోటి పంచాయతీ అడ్రస్ మనకు తెలుసు కాబట్టి చెప్తాను. ముదురుతోటి పంచాయతీలో 2021లో దాదాపు 3 కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం. కొత్త రోడ్డు. ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి 2021 నుంచి 2023 వరకు ప్రతి నెలకు 2-3 సార్లు అడుక్కుంటాడు బిల్లు పెట్టండి అనేసి. గౌరవనీయుల ఎంపీపీ గారికి కుమార్పల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందరే గౌరవనీయుల ఎంపీ గారు ఏం చెప్పినారంటే, ఎంపీపీగా వీడియో సమక్షంలో టేబుల్ మీద గుద్ది కుమార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు
2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో కుమార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం. లేకుండా పోతుంటే మా పంచాయతీలో కట్టుకో, సినిమా పంచాయతీలో లేదు నీ పంచాయతీలో కట్టుకో, యా పంచాయతీలో కట్టుకున్నా 24 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే మరుసటి మేము వచ్చినాము, ఆఫీసులో లేడు. అదే ఛాలెంజ్ నిలబడి ఈరోజు కుమార్పల్లి పంచాయతీకి 24 కోట్లు ఇచ్చేస్తావా, లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా, వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది. ఎంపీ ఆ గౌరవము అట్లే నిలబెట్టుకోవాలండి. అంటే నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మేము సమక్షంలో మాట్లాడిన మాట, అది ప్రెస్ మీట్లో చెప్పింది. ఆ ఈడో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాన్ని స్పీకర్ ఇచ్చినారు. నీ ఛాలెంజ్ నువ్వు ఈరోజు స్పీకర్ ఇచ్చి 24 కోట్లు ఇస్తుంటే మండలంలో ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము. ఆ 1,00,000 కోట్ల రూపాయల దగ్గర నీ ఓవర్డేస్ పెడతాము.